వెల్కమ్ టు PSVGR న్యూస్. పెట్టిన బడ్జెట్ లో ఏమైనా ఫలానా విషయంలో ఫలానా ఏదైనా నీటి పారుదల కానీ వాట్సాప్ కాకుండా పార్సల్ కానీ ఏదైనా కావాలంటే అడిషనల్ పెట్టుకోవచ్చు, మళ్ళా అవసరం లేదు తొలగించుకోవచ్చు. సూచన ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. బడ్జెట్ వచ్చేసి మన మొత్తం బడ్జెట్ వచ్చేసేసి 85 కోట్లు పెట్టాం 2023-24. వెంకటగిరి మున్సిపాలిటీలో 2004 తర్వాత మున్సిపాలిటీ అయిన తర్వాత నుంచి 85 కోట్ల పైన బడ్జెట్. అదే ఈ సంవత్సరంకి వచ్చేటప్పటికి 100 కోట్ల బడ్జెట్ పెట్టాం మనం ఇక్కడ, 100 కోట్ల పైన. నేనేమంటానంటే మీరు చెప్పింది కరెక్టే, నేను మిమ్మల్ని ఆ విషయంలో ఓకే మీరు క్లారిటీ చెప్పారు. నేను అనేది ఏంటంటే 2 లక్షలు ఎక్కడ, 7,52,00,000 తేడా ఇక్కడ. అంటే వేరియేషన్ ఇక్కడ ఎక్కడ వస్తుందంటే 2 లక్షలకి 7,50,00,000కి ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉందో మీరు ఆలోచించి 2 లక్షలు అనేది. అంటే ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు ఇది చేర్చిన దానివల్ల మన బడ్జెట్లో ఇదన్నా తప్పుగా నిర్ణయించుకోవాలి, లేదు గతంలో జరిగిందన్నా తప్పు అయిపోవాలి. వేరియేషన్ అనేది 1 కోటి రూపాయలు తేడా వస్తుంది, 2 కోట్లు వస్తుంది. 2 లక్షల రూపాయలు ఇతర ఆదాయ మార్గాల ద్వారా మనం అనుకున్నప్పుడు ఒకేసారి 7,50,00,000 అంచనా ఈరోజు ఎలా వేయగలుగుతాం అంటే ఇది హడావిడిగా చేసిందని అనిపిస్తాం తప్ప ఏదో చూసి రాసింది మా ఆలోచన సార్. అది ఒకసారి పరిశీలించాం. తర్వాత అలా అయితే కొంచెం తేడా వస్తుంది. ఓకే, అదే 2024-25 బడ్జెట్కి వచ్చేటప్పటికి 15,86,00,000 పైచిలకు మనం చూపించాం ఇప్పుడు. అంటే నేనేమంటానంటే ఇక్కడ గతంలో 19 కోట్ల పైన మనకి ఖర్చు ఉంది మొత్తం మన మున్సిపాలిటీ పరిధిలో. ఎక్స్పెన్సెస్ అంటే జీతాలు కావచ్చు, భత్యాలు కావచ్చు, రెవెన్యూ ఖర్చులు కావచ్చు, అన్ని 19 కోట్లు ఉంటే ఈ సంవత్సరం ఇంకా ఖర్చులు ఎంత పెరగాలి? 20 కోట్లు అవుతుంది అంతే కదా. మన కుటుంబంలో ఒక సంవత్సరానికి మన ఇంటి ఖర్చు నెలకు 10,000 అయిందంటే నెక్స్ట్ మంత్ 10,000 12,000 అవుతుంది, 2,000 3,000 అవుతుంది. 44 లక్షల రూపాయలు తగ్గించి చూపించారు ఇక్కడ. అంటే అప్పుడు జీతాలు ఎవరికైనా కట్ చేస్తామా? ఎవరికైనా జీతాలు ఇవ్వమా? లేకపోతే ఖర్చులు పొదుపు చేసి మనం ఏమైనా తగ్గించుకుంటామా? ఒకవేళ తగ్గించుకుంటే అంత సాధ్యం అవుతుందా మనకి? ఒక్క ఆర్థిక సంవత్సరంలో 3,44,00,000 రూపాయలు మనం పొదుపు చేయగలమా? ఎస్టిమేషన్ ఇది కూడా, ఇది వాస్తవం నేను చెప్పడం ఎస్టిమేషనే, అంచనానే. కానీ అంచనాలు వాస్తవానికి దగ్గర ఉండాల్సింది పోనిచ్చి గత సంవత్సరంలో 19 కోట్ల పైన ఖర్చు మనం ఊహిస్తే ఈ సంవత్సరం 15 కోట్లు అంటే అప్పటికి జీతాలు ఎవరికి ఇవ్వమనే ఖర్చులు ఉండవనేది. సరే ఇది కూడా దీని మీద దృష్టి పెట్టండి, మీరు కొత్తగా వచ్చారు. సో మరి అధికారులు దీన్ని ఎలా తయారు చేస్తారనేది మీ దృష్టికి నేను తెస్తున్నాను అంతే. ఇక్కడ లోపాలు మాత్రమే నేను చెప్తున్నాను. అంటే ఈ బడ్జెట్ ఎలా ఉందంటే ఏదో హడావిడిగా చేసి హడావిడిగా ప్రింట్ కొట్టేట్టే ఉంది. లేదు దీనికి సంబంధించిన అధికారులు ఎవరైనా వివరణ ఇవ్వగలిగితే ఇవ్వండి. ఆ లెక్కన ఏం కావాలి మనకి? పెరుగుతుంది కదా ఖర్చు అనేది, పెరుగుతుందా సంవత్సరం తగ్గుతుందా? అంటే కొంతమంది రికార్డ్ అవ్వచ్చు, కొంతమంది పని డ్యూటీకి రాకుండా సక్రంగా ఉండొచ్చు సార్. సార్ నేను అనేది ఒకటి సార్, అవన్నీ లెక్కలేము. వాస్తవానికి దగ్గరగా ఉండాలని అంటున్నాను నేను. ఈ బడ్జెట్ చేయగలమా? లేదా అంచనా ఏ విధంగా ఏ రూపంలో మీరు వేస్తే ఆ 3,44,00,000 రూపాయలు ఇంత తగ్గుతుంది అని ఒక మీరు అంచనాకి ఎలా రాగలిగారు అని అంటున్నాను. ఇది అంచనా వరకే వేసాము. తర్వాత సార్ బడ్జెట్ అంటే అంచనా సార్, కేటాయింపులు రాబడి ఎంత, రెవెన్యూ ఇన్కమ్ మనకి గవర్నమెంట్ ద్వారా వచ్చే క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, రెవెన్యూ ఇన్కమ్ ఎంత, క్యాపిటల్ ఇన్కమ్లో మనకి గవర్నమెంట్ ద్వారా ఏమొస్తుంది, రెవెన్యూ మనం ఎలా జనరేట్ చేసుకుంటాము. రెవెన్యూ డిపార్ట్మెంట్లో మనకి మెయిన్గా వచ్చేది ఏది? ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఎక్కువ వస్తుంది, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వస్తుంది. ఈ రెండే మేజర్ పార్ట్ మనకి ఇన్కమ్ వస్తుంది. కానీ ఇదైతే మాత్రము వాస్తవానికి దగ్గరగా చేస్తారు. ఇప్పుడు నేను అడిగే పాయింట్లన్నీ మొదటి పేజీలోనే కనిపిస్తున్నాను మనకి. మన ఊరికే గొప్పలకు 100 కోట్ల బడ్జెట్ వెంకటగిరి చెప్పుకుంటున్నామే కానీ వాస్తవానికి దగ్గరగా లేవు అని అంటున్నాం. కాబట్టి మనం ఒక్కసారి మీరు దీన్ని పరిశీలించండి. ఎందుకనంటే కౌన్సిల్లో కూర్చొని ఏదో చెప్పారు ఇండియా సంతకాలు పెట్టేసి పోవడం కాదు, కొద్దిగా మేము కూడా ఆలోచిస్తాం కదా. బయట అడిగినప్పుడు విలేకరులు అడిగినప్పుడు సమాజం చెప్పుకోవాలి కదా. మరి నమ్మశక్యంగా అంత వేరియేషన్ కొద్దిగా ఎలా చేస్తాం సార్? సరే ఒక పని చేయండి, లాస్ట్ టైం 19 కోట్లు, ఈ సంవత్సరం 15 కోట్లు. పర్సెంటేజ్ నాకు లెక్కలు సరిగా రావు సార్, అది కూడా చెప్తాను కదా, చదువుకోగా ఒకసారి క్యాలిక్యులేట్ చేసి ఎంత పర్సెంట్ తగ్గించాం మనము ఖర్చులు అనేది మీరే చెప్పాం. అది